సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నాందేడు పరువు హత్య కేసులో బయటకు వస్తున్న మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. హత్యకు ముందు కుమార్తె ప్రియుడితో తండ్రి డ్యాన్స్ చేసినటువంటి వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట ప్రేమను అంగీకరించినట్లే నటించారు. అతన్ని తమతో కలుపుకున్నట్లు నాటకమాడారు. అతడితో కలిసి డ్యాన్స్ చేసిన ఆ తండ్రే ఇప్పుడు అతన్ని పాలిట యముడయ్యాడు. పక్కా ప్రణాళికతో నమ్మించి గొంతు కోసిన ఈ దారుణ పరువు హత్య మహారాష్ట్రలోని నాందేడులో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నమ్మక ద్రోహానికి కుప్పకూలిన ఆ ప్రియురాలు తన ప్రియుడి నిర్జీవ దేహానికి తాలికట్టి సమాజానికి ఒక నిశ్శబ్ద ప్రశ్నను సంధించింది. నాందేడుకు చెందిన అంచల్ మామిడ్వార్ అదే ప్రాంతానికి చెందిన సాక్ష్యం టేట్ 3 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నారు. అయితే సాక్ష్యం దళిత వర్గానికి చెందినవాడు కావడంతో అగ్రవర్ణానికి చెందిన అంచల్ కుటుంబం వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 14న జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అంచల్ తండ్రి గజనాన్ మామిడ్వార్ ప్రియుడు సాక్ష్యంతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో చూసిన ప్రేమికులు వారి స్నేహితులు ఇక అంతా సవ్యంగానే ఉందని వారి ప్రేమకు ఆమోదం లభించిందని భావించారు. కానీ ఆ డ్యాన్స్ వెనుక దారుణమైన కుట్ర దాగి ఉందని వారు ఊహించలేకపోయారు. గురువారం అంచల్ సోదరుడు పథకం ప్రకారం సాక్ష్యంను కలిశాడు. మాటల్లో పెట్టి తుపాకీతో కాల్చి అనంతరం టైల్స్తో తలపైన మోదీ కిరాతకంగా హతమార్చాడు. సినిమా స్టైల్లో ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఇదంతా నెలల క్రితం నుంచే పూర్తిగా ఆగ్రహావేశంతో రగిలిపోతున్నటువంటి ఆ తండ్రి సోదరుడు ప్లాన్ ప్రకారం తన కూతురుని పూర్తిగా తన వైపు తిప్పుకొనడంలో భాగంగా మొదట ఆ ప్రియుడితో సఖ్యతగా ఉన్నట్టు నటించారు. అతనితో మంచిగా ఉన్నట్టు నటించారు. దీంతో ఆ ప్రియురాలని తమ కుమార్తెను మంచిగానే ఉన్నామని చెప్పేసి తండ్రి పైన ప్రేమను సోదరుడి పైన ప్రేమను అలాగే కంటిన్యూ అయ్యేలాగా చేసి స్లోగా ఆ ప్రియుడి పైన కోపాన్ని పెంచాలనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం ఫలించినట్టుగా కనపడుతుంది. దీంతోనే ఎట్టకేలకు ఇక తమ ప్లాన్ని అమలు చేశారు. ఆ ప్రియుడిని అత్యంత దారుణంగా హతమార్చారు. దీంతో ఒక్కసారిగా కంగు తిన్న ఆ ప్రియురాలు ఆ యువతి ఆ యొక్క చనిపోయినటువంటి మృతదేహానికే తాళి కట్టి సభ్య సమాజానికి ఒక మెసేజ్ పంపింది. ఒక ప్రశ్నను ఉత్పన్నమయ్యేలాగా చేసింది. ఆ తల్లి ఆ తండ్రికి అదేవిధంగా సోదరుడికి ఒక హెచ్చరిక లాంటి విషయాన్ని చెప్పి ఆమె స్టేట్మెంట్ని విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వార్త సంచలనంగా మారింది. హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకు తీవ్రమైనటువంటి అక్కడ ఆందోళన కూడా మొదలైనటువంటి పరిస్థితి ఉంది. దీంతో తాజాగా మరొకసారి బయటకు వచ్చినటువంటి మరొక వీడియో అనేక విషయాలని బయటికి తీసుకువస్తుంది. తన తండ్రి ఆ యువతి తండ్రి ఎలా పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం నెలల తరబడి ఆ యువకుడి పైన కోపాన్ని ఆగ్రహాన్ని అవన్నీ కూడా ఉన్నా కూడా లోపల దాచుకున్న ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఏ విధంగా ఇక్కడి వరకు తీసుకువచ్చి హత్య చేశాడనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది ఈ వీడియో.